కర్నూలు జిల్లా నందవరం మండలం హలహరవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం 6 మంది ఉపాధ్యాయులను కేటాయించినప్పటికీ ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడే విధులు నిర్వహిస్తున్నాడు. పాఠశాల ప్రారంభమై 25 రోజులు గడిచినా మిగిలిన ఉపాధ్యాయులు విధుల్లో చేరలేదు. దీంతో 151 మంది విద్యార్థుల విద్యాబోధనకు అంతరాయం ఏర్పడింది. అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా మధ్యలోనే నిలిచిపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. వెంటనే ఉపాధ్యాయులను నియమించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నందవరం మండలం ఎమ్మినూరు నియోజకవర్గం ఆలహర్వి గ్రామంలో బీవీ కాలనీలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒకే ప్రాంగంలో ఎంపీపీ మోడల్ స్కూల్ ఉంది. మోడల్ స్కూల్లో 1 నుంచి 5వ తరగతికి 151 మంది పిల్లలు ఉన్నారు. అయితే మాకు 6 మంది టీచర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మాకు కేటాయించిన టీచర్లో ఒక టీచరు ఉపాధ్యాయుడు, సీనియర్ ఉపాధ్యాయుడు కొంచెం హెల్త్ ప్రాబ్లంతో మెడికల్ లీవ్ పెట్టుకుపోతున్నాడు. మాకు టీచర్లని 5 మంది టీచర్లని తొందరగా కేటాయించాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ని, వీరందరినీ కూడా దయచేసి మా ఆలహర్వికి మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్ కొరతని తొందరగా తీర్చిదిద్దాలని, మరియు త్వరలో మా టీచర్స్ వస్తేనే పిల్లలు బడికి వచ్చే పరిస్థితి ఉంది. ఉన్న పిల్లలు కూడా రోజు వచ్చి టీసీలు కావాలని వాళ్ళ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ టీచర్ లేని బాధని పిల్లల్ని చాలా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మా ఊరి మీద, మా ఊర్లో పిల్లల మీద దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. కాబట్టి మా మీద దయ ఉంచి మాకు కేటాయించాలని టీచర్స్ని కోరుతున్నాము. మాకు తొందరగా టీచర్స్ని పంపించాలని వేడుకుంటున్నాం. మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ సార్కి మరియు డిఈఓ సార్కి కూడా గతంలో లెటర్ ఇచ్చినాము. కాబట్టి వాళ్ళు కూడా మాకు స్పందించడం లేదు. మీరు తొందరగా మా స్కూల్ టీచర్ని డిప్యుటేషన్ అన్నా వేయించాలని మా తాలూకులోనే సరే, మా మండలంలో సరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా నందవరం మండలం ఎమ్మినూరు నియోజకవర్గం ఆలహర్వి గ్రామం